హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాతాస్ తెలుగు ఛానల్. అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది గురించి నా మాటల్లో. ఉగస్య ఆది అనేది ఉగాది. ఉగ అనగా నక్షత్ర గమనం. జన్మ. ప్రపంచం జన్మ ఆయుష్యులకు మొదటి రోజు కనుక ఉగాది అయింది. ఇంకొక విధంగా చెప్పాలంటే యుగం అనగా 2 లేక జంట అని కూడా అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయనమ ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది ఉగాది అయింది అదే సంవత్సరాది. చైత్ర శుక్ల పాడ్యమి నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరపబడుతుందని కూడా చెప్పబడుతుంది. శిశిర ఋతువు ఆకురాలు కాలం. శిశిరం తర్వాత వసంతం వస్తుంది. చెట్లు చిగుర్చి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. కోయిలలు కుహు కుహు అని పాడతాయి. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఈ రోజున ప్రాతకాలమే లేచి ఇళ్ళు వాకిళ్ళు శుభ్రపరచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి ఈ పండుగకి ప్రత్యేకమైనది. షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. ఈ పచ్చడి కొరకు అరటిపళ్ళు, మామిడికాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతూ ఉంటారు. హిందువులకు అత్యంత శ్రేష్టమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ఆంధ్ర, కర్ణాటకలో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో గుడి పాడ్వా పేరుతో పిలుస్తారు. ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నది పుట్నాల పప్పు, కారం, ఉప్పు, నిమ్మకాయ సైజు చింతపండు, బెల్లం పొడి, మామిడికాయ ముక్కలు. బాగా మగ్గిన అరటిపళ్ళైతే ఈ పచ్చడికి బావుంటుంది. అది కూడా కర్పూర అరటిపళ్ళు, మామిడికాయలు, మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే ఆ ఫ్రూట్స్ పీసెస్‌గా చేసుకొని వేసుకోవచ్చు. ఏవుంటే వేసుకోవచ్చు ఫ్రూట్స్ కూడా. ఈ ఉగాది పచ్చడిని చేసుకొని ఒక 2 డేస్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తిన్నా బావుంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుపుట ఆనవాయితీగా వస్తుంది. ఆ సంవత్సరంలోని మంచి చెడులను, ఆదాయ ఫలాలను స్థూలంగా తమ భావి జీవిత క్రమం తెలుసుకొని, దానికి అనుగుణమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టత చూపుతారు. గోదావరి జిల్లాల్లో చేసే ఉగాది పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనికి కావలసిన పదార్థాలు వేప పువ్వు 1 కప్పు, బెల్లం పొడి 1 కప్పు, కొబ్బరి కూరు 1 కప్పు, బాగా మగ్గిన అరటిపళ్ళు 6, మామిడికాయ 1, కొత్త కారం చిటికెడు, ఉప్పు అర స్పూను, పుట్నాల పప్పు పొడి 1 కప్పు, చింతపండు నిమ్మకాయ సైజు కొద్దిగా చెరకు ముక్కలు. అట్లానే సున్నిపిండి. మనం సున్నుండలు చేయడానికి మినపప్పుని వేపి పౌడర్ చేసుకుంటాం గదా! ఆ సున్నిపిండి ఒక హాఫ్ కప్పు. చింతపండులో నీళ్లు పోసి పులుసు తీయాలి. చింతపండు రసంలాగా చేయాలి. అరటిపండు తొక్క తీసి చిన్న ముక్కలుగా తరగాలి. మామిడికాయలు తొక్కలు తీసి చిన్న ముక్కలుగా తరగాలి. మామిడికాయ తొక్క తీసి చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. చింతపండు పులుసులో బెల్లం పొడి వేసి కరిగే వరకు కలపాలి. ఇవి వేపాకు నుండి వేప పువ్వు సెపరేట్ చేసి క్లీన్ చేసి చేసిందనమాట. ఇవన్నీ నేను రెడీ చేసుకున్న ఇంగ్రీడియెంట్స్ ఉగాది పచ్చడికి. కారం, ఈ ముక్కలుగా తరిగి పెట్టుకున్న అరటిపళ్ళు, మామిడికాయ, అట్లానే ద్రాక్ష పళ్ళు, బెల్లాన్ని తురిమి పెట్టుకున్నాను, సున్నిపిండి, ఉప్పు, చింతపండుని రసంగా తీసి పెట్టుకున్నాను, వేప పువ్వు, పుట్నాల పప్పుని పౌడర్‌గా కొంచెం చేసి పెట్టుకున్నాను. అంటే పుట్నాలు పప్పు ఎక్కువ వేసుకుంటే వేసుకోవచ్చు. నేను కొంచెమే ఏసాను పుట్నాల పప్పు పౌడరు. ఈ విధంగా రెడీ చేసుకున్నాక మొదటగా ఫస్ట్ బెల్లం పౌడరు వేసుకొని, ఆ బెల్లంలో చింతపండు వాటర్ పోసి, బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత వన్ బై వన్ మిగిలిన పదార్థాలు కూడా వేసి, 6 రుచులు వేశాక మిగిలిన ఫ్రూట్స్ కూడా వేసి, 6 రుచులు వేసినప్పుడు ఆరోది లాస్ట్‌లో వేప పువ్వు వేయండి. అది కొంచెం చేదుగా ఉంటుంది గదా! ఫస్ట్ నుంచి వేయకుండా లాస్ట్‌లో. ఇలా 6 రకాల రుచులు వేశాక, మనం తీసుకున్న ఫ్రూట్స్ పీసెస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది చాలా రుచిగా ఉంటుంది. అట్లానే 1 వీక్ ఆర్ 2 డేస్ వరకు మనం ఫ్రిడ్జ్‌లో పెట్టి తినొచ్చు. అట్లానే
1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. బావుంటుంది ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటే సమ్మర్‌లో. చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఈసారి ఉగాది మార్చి 30వ తేదీన జరుపుకుంటున్నారు. తెలుగువారు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని ఆశిస్తూ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. ఈ విధంగా తయారైన ఉగాది పచ్చడిని దేవుడి దగ్గరికి నైవేద్యంగా పెట్టి అందరూ తీసుకోవచ్చు. ఈ విధంగా రుచికరమైన పచ్చడి తయారవుతుంది. నా వీడియోని వాచ్ చేసినందుకు ధన్యవాదములు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.